మారుతున్న కాలంతో పాటు భారతీయుల ఆలోచనల్లో, ఆశయాల్లో కూడా అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు విదేశీ యాత్ర అంటే అదొక పెద్ద కల. కాని ఇప్పుడు అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాలు, ఆన్లైన్లో సులభంగా ప్రణాళిక చేసుకునే సౌలభ్యం మరియు ప్రపంచాన్ని చూడాలన్న తపన పెరగడంతో ఎన్నడూ లేనంతగా ఎక్కువ మంది భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. మరి అలా విదేశాలకు వెళ్లాలనుకునే ప్రతి భారతీయుడి జాబితాలో ప్రముఖంగా వినిపించే పేరు, కనిపించే ప్రదేశం థాయిలాండ్. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్గా ప్రసిద్ధి చెందిన థాయిలాండ్ మన దేశ పర్యాటకులను ఎందుకంతగా ఆకర్షిస్తోంది? దీనికి కారణాలు అనేకం. ఒకవైపు కళ్ళు చెదిరే తెల్లని ఇసుక తిన్నెలతో నిండిన అందమైన బీచ్లు, మరోవైపు మనస్సుకు ప్రశాంతతను అందించే బౌద్ధ దేవాలయాలు, పరిశుభ్రమైన నగరాలు, రంగులమయమైన మరియు చైతన్యవంతమైన జీవనశైలి ఇవన్నీ కలిసి థాయిలాండ్ను ఒక పరిపూర్ణ పర్యాటక గమ్యస్థానంగా మార్చాయి. బ్యాంకాక్ నగరంలోని ఆధునికత, క్రాబీ దీవుల్లోని సహజ సౌందర్యం, చియాంగ్ మాయి లాంటి ప్రదేశాల్లోని ప్రశాంత వాతావరణం ప్రతి పర్యాటకుణ్ణి సంతృప్తిపరుస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం భారతీయులు థాయిలాండ్కు పయనమవుతున్నారు. ఈరోజు మనం థాయిలాండ్ యాత్రకు సిద్ధమవుతున్నవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి, ముఖ్యంగా డబ్బు మరియు బడ్జెట్ ప్రణాళిక గురించి వివరంగా చర్చిద్దాం. ఏ దేశానికి ప్రయాణం చేయాలన్నా మనం ముందుగా ఆలోచించాల్సిన అత్యంత కీలకమైన అంశం కరెన్సీ. ఆ దేశంలో అధికారికంగా చలామణిలో ఉన్న కరెన్సీ ఏది, మన భారత రూపాయి విలువ ఆ దేశ కరెన్సీతో పోలిస్తే ఎంత అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. థాయిలాండ్ అధికారిక కరెన్సీ థాయ్ బ్యాట్, అంటే థాయ్ బాట్ అని దీనిని సంక్షిప్తంగా టీహెచ్బి అని పిలుస్తారు. మన భారత రూపాయి అంటే ఐఎన్ఆర్తో పోల్చినప్పుడు థాయ్ బాట్ విలువ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మారకం రేటు స్థిరంగా ఉండదు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అమెరికన్ డాలర్ పనితీరు, ప్రపంచ ఆర్థిక పోకడలు వంటి అనేక అంశాల ఆధారంగా ఇది ప్రతిరోజూ మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఒక భారత రూపాయికి సుమారుగా 43 థాయ్ బాట్లు లభిస్తున్నాయి. దీనిని మనం మరింత సులభంగా అర్థం చేసుకుందాం. అంటే మీ జేబులో ఉన్న 100 రూపాయల నోటును మీరు థాయిలాండ్లో మార్పిడి చేస్తే మీకు సుమారుగా 43 బాట్లు వస్తాయి. దీనిని బట్టి మన రూపాయి థాయ్ బాట్ కంటే కొంచెం బలహీనంగా ఉంది అని స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని మీరు మీ ప్రయాణ బడ్జెట్ను ప్లాన్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ ఖర్చు పెట్టే ప్రతి వస్తువు లేదా సేవకు దాని విలువ మన రూపాయల్లో ఎంత ఉంటుందో అంచనా వేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు థాయిలాండ్లో 100 బాట్లు పెట్టి ఒక వస్తువు కొంటే మీరు సుమారుగా 230 రూపాయలు ఖర్చు పెట్టినట్లు లెక్క. ఈ చిన్న లెక్క మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సరే, రూపాయిని బాట్గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం. మరి ఎక్కడ మార్చుకుంటే మనకు మంచి రేటు లభిస్తుంది? ఇది చాలామంది చేసే పొరపాటు. చాలామంది ప్రయాణికులు విమానం దిగగానే ఎయిర్పోర్ట్లోనే డబ్బులు మార్చుకోవడానికి తొందరపడతారు. కానీ ఇదంత మంచి ఆలోచన కాదు. సాధారణంగా విమానాశ్రయాల్లోని కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్లలో మారకం రేటు చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు వారు అదనంగా సర్వీస్ ఫీజులు కూడా వసూలు చేస్తారు. దీనివల్ల మనం నష్టపోయే ప్రమాదం ఉంది. మరి ఉత్తమమైన మార్గం ఏది? థాయిలాండ్లోని బ్యాంకాక్, ఫుకెట్ వంటి ప్రధాన నగరాల్లో స్థానిక కరెన్సీ ఎక్స్చేంజ్ కేంద్రాల్లో డబ్బు మార్చుకోవడం లాభదాయకం. ముఖ్యంగా సూపర్ రిచ్ వంటి ప్రసిద్ధి చెందిన ఎక్స్చేంజ్ సెంటర్లు చాలా మంచి రేట్లను అందిస్తాయి. ప్రయాణానికి ముందు మీరు XE.com, investing.com లేదా గూగుల్ కరెన్సీ కన్వర్టర్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి ఆ రోజు ఉన్న తాజా రేట్లను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని మోసపోకుండా కాపాడుతుంది. భారతదేశంలో బయలుదేరే ముందు థాయిలాండ్లో అడుగుపెట్టిన వెంటనే అవసరమయ్యే టాక్సీ ఛార్జీలు, మొదటి రోజు భోజనం వంటి వాటి కోసం కొంత మొత్తాన్ని, ఉదాహరణకు 5,000 నుండి 10,000 రూపాయలను బాట్లుగా మార్చుకుని వెళ్లడం మంచిది. మిగిలిన మొత్తాన్ని థాయిలాండ్కు వెళ్లిన తర్వాత మంచి రేటు చూసుకుని మార్చుకోవచ్చు. ఆధునిక డిజిటల్ యుగంలో మనలో చాలామంది నగదు వాడకాన్ని తగ్గించేశాం. కానీ థాయిలాండ్ ప్రయాణంలో మాత్రం నగదుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా 20, 50 మరియు 100 బాట్ల చిన్న నోట్లను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోవడం చాలా ఉపయోగకరం. ఎందుకంటే థాయిలాండ్ అసలైన అనుభూతిని అందించే స్ట్రీట్ ఫుడ్ బండ్ల దగ్గర, స్థానిక మార్కెట్లలో మరియు టూరిస్టుల ఇష్టమైన టుక్ టుక్ ఆటోల్లో ప్రయాణించడానికి నగదు తప్పనిసరి. ఈ చిన్న వ్యాపారులు కార్డులను అంగీకరించరు. అయితే దీని అర్థం కార్డులు అస్సలు పనిచేయవు అని కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాళ్లు, స్టార్ హోటళ్లు మరియు ఖరీదైన రెస్టారెంట్లలో డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు.
కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. కార్డు వాడేటప్పుడు బిల్లును స్థానిక కరెన్సీ అయిన థాయ్ బాట్లో చెల్లించడానికి ఎంచుకోండి, భారత రూపాయల్లో కాదు. ఇలా చేయడం వల్ల అనవసరమైన కన్వర్షన్ ఛార్జీల నుండి తప్పించుకోవచ్చు. ఇక్కడ మనం భారతీయులు తెలుసుకోవాల్సిన మరో కీలకమైన విషయం ఉంది. మన దేశంలో విరివిగా వాడే పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్లు థాయిలాండ్లో పనిచేయవు. కాబట్టి వాటిపై ఆధారపడి ప్రయాణానికి వెళ్లవద్దు. మీ ప్రయాణ అవసరాలకు సరిపడా థాయిబాట్ నగదులు చేతిలో ఉంచుకోవడం అత్యవసరం. థాయిబాట్ విలువ రూపాయి కంటే కొంచెం ఎక్కువైనా థాయిలాండ్ను భారతీయులకు అంతగా ఇష్టమైన ప్రదేశంగా మార్చడంలో దాని అందుబాటు ధరలు కీలక పాత్ర పోషిస్తాయి. అక్కడ జీవన వ్యయం చాలా తక్కువ. బడ్జెట్ హోటళ్ల నుండి రుచికరమైన ఆహారం మరియు అనుకూలమైన రవాణా వరకు ప్రతిదీ ఒక పర్యాటకుడి బడ్జెట్లో సౌకర్యవంతంగా సరిపోతుంది. మీరు బడ్జెట్ ప్రయాణికులైతే హాస్టళ్లు రోజుకి 400 నుండి 600 బాట్లకే లభిస్తాయి. ఒక మోతస్తు హోటల్ కావాలంటే 1200 నుండి 2000 బాట్లలో మంచి గదులు దొరుకుతాయి. థాయ్ స్ట్రీట్ ఫుడ్ ప్రపంచ ప్రసిద్ధి. కేవలం 40 నుండి 60 బాట్లకే కడుపు నిండా రుచికరమైన భోజనం చేయవచ్చు. ఒక సాధారణ రెస్టారెంట్లో భోజనానికి 150 నుండి 300 బాట్లు ఖర్చవుతుంది. నగరాల్లో తిరగడానికి గ్రాబ్ అనే యాప్ మన ఓలా ఊబర్ లాంటిది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బ్యాంకాక్లో అయితే బీటీఎస్ స్కై ట్రైన్ ద్వారా ట్రాఫిక్ లేకుండా వేగంగా ప్రయాణించవచ్చు. ఈ అందుబాటు ధరల వల్లే సరైన ప్రణాళికతో ఒక వ్యక్తి వారం రోజుల థాయిలాండ్ పర్యటనను 40,000 నుండి 60,000 రూపాయల బడ్జెట్లో పూర్తి చేయవచ్చు. మనం ఇప్పటి వరకు చర్చించుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. థాయిలాండ్ యాత్రకు ప్లాన్ చేస్తున్నప్పుడు ముందుగా కరెన్సీ మారకం రేట్లను చెక్ చేసుకోండి. ఎయిర్పోర్ట్లో కాకుండా నగరంలోని స్థానిక కేంద్రాల్లో డబ్బు మార్చుకోండి. కార్డులతో పాటు ముఖ్యంగా చిన్న ఖర్చుల కోసం తగినంత నగదును మీ వెంట ఉంచుకోండి. మన యూపీఐ యాప్లు అక్కడ పనిచేయవని గుర్తుంచుకోండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో సరైన ఆర్థిక ప్రణాళికతో మీరు థాయిలాండ్ యాత్రను మొదలు పెడితే అది ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్నదిగా కాకుండా ఆనందదాయకమైన మరియు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన అనుభవంగా మిగిలిపోతుంది. కాబట్టి మీ బ్యాగ్లు సర్దుకోండి, మీ బడ్జెట్ను ప్లాన్ చేసుకోండి మరియు ఈ అద్భుతమైన దేశంలో మరుపులేని జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ ప్రయాణం సుఖమయం కావాలని ఆశిస్తున్నాను.